జిల్లా పెనుబలి మండలంలో 8వ తేదీ మంగళవారం సాయంత్రం గాలిదుమ్ముతో వచ్చిన వర్షం మామిడి రైతులకు కన్నీటిని మిగిల్చింది. మండల పరిధిలోని సుమారు 600 ఎకరాల్లో మామిడి పంట నేల రాలగా 100 ఎకరాలు పైగా వరి పంట, మరికొద్ది మొత్తంలో మొక్కజొన్న పంట నేల కొరిగింది. ఈ గాలిదుమ్ముతో వచ్చిన వర్షం రైతుల కళల్లో కన్నీటిని మిగిల్చడమే కాక వారిని మానసికంగా ఆవేదనకు గురి చేసింది. ఇప్పుడు ఆ వివరాలు మన వారి మాటల్లోనే చూద్దాం. నా పేరు దారప్పారావు. మాకు 25 ఎకరాల మామిడి తోట ఉన్నది. ఇప్పుడు పెట్టుబడి ఫస్ట్ కానించి మందులు కానించి దుక్కులైతే పై మందులు అయితే మొత్తం 16-17 లక్షలు అయింది. 80 నుంచి 100 టన్నులు కాపు వచ్చి ఉందని కొన్నాం. మన 4-5 తారీఖుల్లో అయితే మన 8వ తారీఖు అయితే వానబడి విపరీతంగా గాలిదుమ్ముతో దగ్గర 25 నుంచి 30 టన్నులు రాలిపోయినాయి. దాని గురించి అధికారులు పట్టించుకొని లింగగూడెం గౌరవం పంచాయతీ తరఫున అన్ని తోటలు అట్లే రాలిపోయినాయి. నాది ఒక్కడే కాదు, మీరు అధికారులు పట్టించుకొని మాకు మామిడి తోటల గురించి మొక్కజొన్న కూడా ఉందండి. మాకు మొక్కజొన్న కూడా పడిపోయింది, వరి పొలాలు పడిపోయినాయి. దాన్ని కొద్దిగా అధికారులు పట్టించుకొని మాకు ఎంతకంత రైతులకి సహాయం చేయగలరని మేము కోరుకుంటున్నామండి.